లెమన్ గ్రాస్ దాల్ సూప్. లెమన్ గ్రాస్ దాల్ సూప్. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పీస్ తీసుకొచ్చారు, అలాగే క్యారెట్స్ అండ్ వచ్చేసి దాల్ కూడా తీసుకొచ్చారు. ఎస్. ఇంకొకటి మీకు లీఫ్ లాగా ఉన్నది ఏంటి? సో ఇది వచ్చేసి మనకు సెలరీ అండ్ అలాగే ఇది లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్. ఎస్. సో లెమన్ గ్రాస్ ఇప్పుడు చాలా రెసిపీస్లో మనం యూస్ చేస్తూ ఉన్నాము. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేస్తాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని పీస్ అండ్ అలాగే క్యారెట్ని సార్ట్ చేసుకుందాము. ఓకే, కొంచెం ఆయిల్, జస్ట్ 1 టీ స్పూన్ లేదా ½ టీ స్పూన్ సరిపోతుంది. అవే సరిపోతాయి, ఎందుకంటే మనకి చిన్న ముక్కలే కదా. ఎస్. ఇందులోనే ఫస్ట్ కొంచెం క్యారెట్, అలాగే పీస్ కూడా. సో ఇవి మనం డైరెక్ట్గా వేసేసుకుంటామైనా బాయిల్ కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు. ఎట్లాగో ఇప్పుడు మళ్ళీ మనం సూప్ అనేది బాయిల్ చేస్తాం కాబట్టి. అవును. ఓకే, సో అందులో ఇప్పుడు ఆల్రెడీ మనము పెసరపప్పు అనేది ఉడికించుకున్నాం అనమాట. ఈ ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసేసుకుంటాము. ఓకే, ఇప్పుడు అందులో మనం వాటర్ కూడా వేసేసుకుందాం. వాటర్ వేసుకున్నా పర్లేదు, ఒకవేళ వెజిటేబుల్స్ కనుక బాయిల్ చేస్తే ఆ వెజిటేబుల్ స్టాక్ కూడా వేసేసుకోవచ్చు. ఓకే, అందులో ఇప్పుడైతే నార్మల్ వాటర్ వేసేసుకుందాం. అలాగే. సరిపోతుంది. సో పెసరపప్పు అంటేనే మనకి చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా. అవును. సో ఇప్పుడు అలాగే మనం ఇప్పుడు ఈ లెమన్ గ్రాస్ కూడా వేసేయాలి. సో లెమన్ గ్రాస్ కొంచెం వేస్తే సరిపోతుంది, మనకు ఫ్లేవర్ చక్కగా ఇస్తుంది. అది బాయిల్ అయ్యేటప్పుడే వేసేయాలి. సో దాన్ని సార్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే కొంచెం సెలరీ కూడా. ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా కొంచెం. ఓకే, ఐ థింక్ ఇది ఎవరికైతే కోల్డ్ కొంచెం ఫీవర్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. అది చక్కగా మరగాలన్నమాట. ఓకే, సో ఎంత మరిగితే మనకు ఆ లెమన్ గ్రాస్ నుంచి అంత ఫ్లేవర్ వస్తుంది. అవును. సో లెమన్ గ్రాస్ అన్నారు. సో లెమన్ గ్రాస్ వల్ల మనకి బాగా ఉపయోగపడేది ఏంటి? ఫస్ట్ థింగ్, బాడీ అనేది డిటాక్స్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫై చేయడంలో కూడా ఉపయోగపడుతుంది, కొలెస్ట్రాల్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది, అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. అంటే ఇంకా అన్నీ అన్నమాట. ఎస్, అన్ని. షుగర్ అండ్ బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది అది. ఓకే, అండ్ చాలా మందికి సైనస్లు అలాంటివి కూడా ఉంటాయి. సో ఇలాంటి ఫ్లేవర్స్ వాళ్ళు పీల్చినప్పుడు, ముఖ్యంగా లెమన్కి సంబంధించిన రిఫ్రెషింగ్గా ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చాలా అది కామ్నెస్ని, స్మూత్నెస్ని ఇస్తుంది కదా. సో ఇది కూడా వాళ్ళకి చక్కటి రెసిపీ అన్నమాట. పల్లవి, మరిగిందేమో చూద్దామా? చూసేద్దాం. వావ్, కిచెన్ అంతా ఫ్లేవర్స్తో నిండిపోయింది. అవును. సో చక్కగా మరిగిపోయింది కాబట్టి ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు, స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో అందులోనే లెమన్ కూడా స్క్వీజ్ చేసేద్దాం, ఒక లెమన్ స్క్వీజర్ కూడా. ఓకే, సో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేస్తాం. అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా పైనుంచి వేసేద్దాం.
ఓకే అమూల్య, లెమన్ గ్రాస్ దాల్ సూప్ రెడీ అయిపోయింది. ఓకే, ఫ్లేవర్ఫుల్ లెమన్ గ్రాస్ దాల్ సూప్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. లెమన్ గ్రాస్ దాల్ సూప్కి కావాల్సిన పదార్థాలు: నూనె, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఉడికించుకున్న పెసరపప్పు, లెమన్ గ్రాస్, సెలరీ ఆకులు, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, నిమ్మరసం. లెమన్ గ్రాస్ దాల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసుకుని వేడైన తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, బఠానీలు, ఉడికించుకున్న పెసరపప్పు, కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనే లెమన్ గ్రాస్, సెలరీ ఆకులు, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి బాగా కలుపుకొని చివరగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని సర్వ్ చేసుకుంటే లెమన్ గ్రాస్ దాల్ సూప్ రెడీ.